తృతీయోధ్యాయః సనత్కుమార ఉవాచ సనత్కుమారుడు పలికెను. అహో చిత్రమిదం ప్రోక్తం మునిమానద నారద. రామాయణస్య మాహాత్మ్యం పునస్త్వం వద విస్తరాత్. అన్యమాసస్య మాహాత్మ్యం కథయస్వ ప్రసాదతః. కథం నో జాయతే తుష్టిః మునే త్వద్వచనామృతాత్. మునిలోకమునకే వన్నెదెచ్చిన ఓ నారద మహర్షి, నీవు నుడివిన ఈ గాథ మిగుల ఆశ్చర్యమును గొలుపుచున్నది. రామాయణ మాహాత్మ్యమును ఇంకను విపులముగా వివరింపుము. మరియు ఇతర మాసములలో రామాయణ పఠన శ్రవణముల ఫలితములను గూఢదయతో తెలుపుము. ఓ మునీశ్వర, ఆ విశేషములను మీనోట విన్నప్పుడే మాకు నిజమైన తృప్తి కలుగును. నారద ఉవాచ. నారదుడు నుడివెను. సర్వే యూయం మహాభాగాః కృతార్థా నాత్ర సంశయః. యతః ప్రభావం రామస్య భక్తితః శ్రోతుముద్యతాః. మాహాత్మ్యశ్రవణం యస్య రాఘవస్య కృతాత్మనాం. దుర్లభం ప్రాహురిత్యేతత్ మునయో బ్రహ్మవాదినః. శృణుధ్వం యుషేః చిత్రం ఇతిహాసం పురాతనం. సర్వపాపప్రశమనం సర్వరోగ వినాశనం. ఓ మహర్షులారా, శ్రీరాముని మహిమను భక్తితో వినుటకు ఉద్యుక్తులైన మీరందరును యథార్థముగా ధన్యాత్ములు. ఇందు సందేహము లేదు. ఎవరెంతగా ప్రయత్నించినను శ్రీరాముని మాహాత్మ్యమును గూర్చి వినెడి భాగ్యము అబ్బుట దుర్లభము అని బ్రహ్మవాదులైన మునులు పేర్కొనిరి. ఓ ఋషులారా, వినుడు. చిత్రమైన ఈ రామాయణేతిహాసము అతి ప్రాచీనమైనది, సమస్త పాపములను పారద్రోలునది, సమస్త క్లేశములను, అవిద్య, అస్మిత, అహంకారము, రాగ, ఆసక్తి, ద్వేషాభినివేశములు అనునవి పంచక్లేశములు నిర్మూలించునది. ఆసీత్ పురా ద్వాపరే చ సుమతిర్నామ భూపతిః. సోమవంశోద్భవః శ్రీమాన్ సప్తద్వీపైకనాయక. ధర్మాత్మా సత్యసంపన్నః సర్వసంపద్విభూషిత. సదా రామకథాసేవీ రామపూజాపరాయణః. రామపూజాపరాణాం చ శుశ్రూషణః నిరహంకృతః. పూజ్యేషు పూజానిరతః సమదర్శీ గుణాన్వితః. సర్వభూతహితః శాంతః కృతజ్ఞః కీర్తిమాన్ నృపః. పూర్వకాలమున ద్వాపరయుగమున సుమతి అను ఒక మహారాజు గలడు. అతడు చంద్రవంశమున బుట్టినవాడు. సద్గుణ సంపన్నుడు. 7 ద్వీపములకు ఏకైక ప్రభువు. ధర్మాత్ముడు, సత్యసంధుడు. సకల సంపదలతో తులతూగుచున్నవాడు. అనుక్షణము రామకథలను వినటయందే నిమగ్నుడై యుండెడివాడు. అహంకారములేనివాడు. అతడు నిరంతరము స్వయముగా శ్రీరాముని పూజించుచుండుటయేగాక రామపూజాపరాయణులను భక్తి శ్రద్ధలతో సేవించుచుండెడివాడు. పూజ్యులను పూజించుటలో నిరతుడు, ఎట్టి తారతమ్యములను చూపక అందరినీ సమానముగా గౌరవించుచుండెడివాడు. ఉదారబుద్ధిగలవాడు. ఆ రాజు అందరికిని సమస్త ప్రాణులకును మేలుచేయుచుండెడివాడు. తనకు ఇతరులు చేసిన మేలును మదువనివాడు. అతడు చక్కని కీర్తి ప్రతిష్టలు గలవాడు. తస్య భార్యా మహాభాగా సర్వలక్షణ సంయుత. పతివ్రతా పతి ప్రాణానాంనా సత్యవతీ శుభా. ఆ సుమతి ప్రభువు యొక్క భార్య మిగుల గుణవంతురాలు. ఆమె పేరు సత్యవతి. ఆమె సర్వశుభలక్షణములు గలది, పతివ్రత. ఆమె తన పతిని ప్రాణములతో సమానముగా చూచుకొనును. తా ఉభో దంపతి నిత్యం రామాయణపరాయణో. అన్నదానరతా నిత్యం జలదానపరాయణో. తటాకారామవాప్యాదీన్ అసంఖ్యాకాన్ వితేనతుః. ఆ దంపతులు ఇరువురును నిరంతరము రామాయణ పఠన శ్రవణములయందే నిమగ్నులయుందురు. వారు నిత్యము అన్నదానములతో జలదానములతో భూతతృప్తి గలిగించుచుందురు. వారు చెరువులను, ఉద్యానవనములను, దిగుడుబావులను అసంఖ్యాకములుగా నిర్మింపజేసిరి. సోపి రాజా మహాభాగో రామాయణపరాయణః. వాచయేత్ శృణుయాద్వాపి భక్తిభావేన భావితః. ఏవం రామపరం నిత్యం రాజానం ధర్మకోవిదం. తస్య ప్రియాం సత్యవతీం దేవా అపి సదా స్తువన్. మహాత్ముడైన ఆ మహారాజు ప్రవచన సమయమునందును శ్రవణ సమయమునను భక్తిశ్రద్ధలతో రామాయణమునందే నిమగ్నుడైయుండును. ఇట్లు సంతతము రామసేవా తత్పరుడును ధర్మాచరణమునందు కుశలుడును ఆయన ఆ ప్రభువును ఆయన ప్రియపత్ని అయిన సత్యవతీదేవిని దేవతలు సైతము అనవరతము ప్రశంసించుచుందురు. త్రిలోకే విశ్రుతా తౌ చ దంపతయత్యంత ధార్మికౌ. ఆయో బహుభ్యః శిష్యేః ద్రష్టుకామో విభాండకః.
ముల్లోకములలోనూ మిక్కిలి ధార్మికులుగా వాసిగాంచిన ఆ దంపతులను చూడగోరినవాడై విభాండక మహర్షి పెక్కుమంది శిష్యులతో గుడి అచ్చటికి విచ్చేసెను. విభాండకమునిం దృష్ట్వా సమామ్నాతో జనేశ్వరః ప్రత్యుద్యయో సపత్నికః పూజాభ్యాః బహువిస్తరం. ఆ మహామునిరాకను ఎడింగి ఆ మహారాజు భార్యాసమేతుడై పూజాద్రవ్యములను సమృద్ధిగాగొని ఎదురేగి ఆయనను దర్శించెను. కూతాతిథ్య క్రియం శాంతం కూతాసన పరిగ్రహం నీచాసనగతో భూపః ప్రాంజలిర్మునిమబ్రవీత్. పిమ్మట ఆ మహారాజు అతిథి సత్కారములతో ఆమునిని సంతృప్తునిగా వించి ఉన్నతాసనముపై ఆయనను ఆసీనుని గావించెను. అతడు అంతకంటెను ఎత్తుతక్కువగానున్న ఒక ఆసనమున కూర్చుండి అంజలి ఘటించి వినమ్రుడై ఆ మహర్షితో ఇట్లనెను. రాజోవాచ. రాజు నుడివెను. భగవన్ కృతకృత్యోస్మి తవాత్రాగమనేన భోః. సతామాగమనం సంతః ప్రశంసంతి సుఖావహం. యత్ర స్యాన్మహతాం ప్రేమ తత్ర స్యున్ః సర్వసంపదః. తేజున్ః కీర్తి ధనం పుత్రా ఇతి ప్రాహుర్విపశ్చిత. అయ్యా పూజ్య మహర్షి, మీ ఆగమనముతో నేను ధన్యాత్ముడను అయితిని. సత్పురుషులరాక సుఖ సంతోషములను గూర్చునని పెద్దలు పల్కుదురు. మహాత్ముల అనుగ్రహము ప్రసరించెడి చోట సమస్త సంపదలను, కీర్తి ప్రతిష్టలను, అంతులేని ఆనందము, ధనధాన్యములను, సంతాన సమృద్ధియు వెల్లివిరియుచుండునని ప్రాజ్ఞలు వచింతురు. తత్ర వృద్ధిం గమిష్యంతి శ్రేయాంస్యనుదినం మునే. యత్ర సంతః ప్రకుర్వంతి మహతీం కరుణాం ప్రభో. ఓ మహాముని, సత్పురుషుల కరుణ ప్రసరించెడి చోట అనవరతము సతిశ్రేయోభివృద్ధులను సమకూరుచుండును. యో మూర్ధ్న ధారయేత్ బ్రహ్మన్ విప్రపాదతలోదకం. సస్నాతః సర్వతీర్థేషు పుణ్యవాన్నా. ప్రశంసయః. ఓ బ్రహ్మర్షి, విప్రోత్తముల యొక్క పవిత్ర పాదోదకములను శిరస్సున ధరించిన వానికి సకల తీర్థములయందును మునిగిన సత్ఫలములు లభించును. ఇందులకు సందేహము లేదు. మమ పుత్రిశ్చ దారాశ్చ సంపత్ త్వయి సమర్పితాః. సమాజ్ఞాపయ శాంతాత్మన్ బ్రహ్మన్ కిం కరవాణితే. ఓ బ్రహ్మర్షి, శాంతాత్మ, నా సమస్త సంపదలను, భార్యాపుత్రులను మీ పాదముల చెంత సమర్పించుచున్నాను. ఈ సేవకుడు ఇంకనూ మీకు ఏమి చేయవలయునో ఆజ్ఞాపింపుడు. వినయావనతం భూపం తం నిరీక్ష్య మునీశ్వరః. స్పృశన్ కరేణ రాజానం ప్రత్యువాచాతి హర్షిత. వినయముతో నమస్కరించుచున్న ఆ భూపతిని జూచి విభాండక మహాముని ఆయనను తన కరతలముతో స్పృశించి మిగుల సంతోషముతో ఇట్లు నుడివెను. ఋషః ఉవాచ. మహర్షి వచించెను. రాజన్ యదుక్తం భవతా తత్ సర్వం త్వత్కులోచితం. వినయావవతాః సర్వే పరం శ్రేయో భజంతి హి. ఓ మహారాజా, నీవు పలికిన వచనముల నేను మీ వంశోన్నతికి తగినట్లుగా ఉన్నవి. ఇట్టి వినయశీలురు అందదును పరమశ్రేయస్సును పొందుదురు. ప్రీతోస్మి తవ భూపాల. సన్మార్గే పరివర్తినః. స్వస్తితేస్తు మహాభాగ యత్ ప్రక్ష్యామి తదుచ్యతాం. ఓ భూపాల, సన్మార్గములో సాగిపోవుచున్న నీయడ నేను ప్రసన్నుడనైతిని. ఓ మహాత్మా, నీకు శుభపరంపర ప్రాప్తించుగాక. నేను అడిగిన విషయములను విశదపలచుము. పురాణా బహవస్సంతి హరిసంతుష్టికారక. మాఘే మాస్యప్యుద్యతో సి రామాయణపరాయణః. తవ భార్యాపి సాధ్వీయం నిత్యం రామపరాయణ. కిమర్థమేతద్వృత్తాంతం యథావత్ వక్తుమర్హసి. శ్రీమహావిష్ణువును సంతృప్తి పరచెడి పురాణములు పెక్కుగలవు. మాఘమాసమునందును రామాయణ ప్రవచన శ్రవణములకు పూనుకొంటివి. పరమసాధ్వియైన నీ ధర్మపత్నియు ఈ రామకార్యమున నీకు సహధర్మచారిణియే నిలిచినది. ఇట్టి మీ సేవా కార్యక్రమములకు కారణమేమో సవిస్తరముగా తెలుపుడు. రాజోవాచ. రాజు నుడివెను. శ్రూయతాం భగవన్ సర్వం యత్ పృచ్ఛసి వదామి తత్. ఆశ్చర్యభూతం లోకానాం ఆవయోశ్చరితం మునే. ఓ పూజ్య మహర్షి, మీరడిగిన విషయములను అన్నింటినీ తెలిపెదను వినుడు. మాదంపతుల చరిత్రము సమస్త లోకములకును ఆశ్చర్యమును గొలుపునది. అహమాసం పురా శూద్రో మాలినిర్నాను సత్తమా. కుమార్గనిరతో నిత్యం సర్వలోకాహితే రతః. ఓ సాధుశిరోమణి, పూర్వజన్మలో నేను మాలిని అను పేరుగల శూద్రుడను.
సమస్త ప్రాణులకును హానిగూర్చుట ఎందే నిరతుడనై నిత్యము చెడుమార్గములలో మసలు చుండెడివాడను. పిసునో ధర్మవిద్వేషీ దేవద్రవ్యాపహారక మహాపాతకి సంసర్గీ దేవద్రవ్యోపజీవిత గోఘ్నశ్చ బ్రహ్మః చౌరో నిత్యం ప్రాణివధే రతః నిత్యం నిష్ఠురవక్తా చ పాపీ వేశ్యాపరాయణః. ఇతరులపై కొండెములను చెప్పుచుండెడివాడను. ధర్మ మార్గములకు వ్యతిరేకినై దేవద్రవ్యములను అపహరించుచుండెడివాడను. మహాపాపులతో కలిసి తిరుగుచూ దేవద్రవ్యములతో జీవించుచుండెడివాడను. గోహత్యలకును బ్రాహ్మణ హత్యలకును ఒడిగట్టుచుండెడివాడను. నిత్యము దొంగతనములకును ప్రాణివధలకును పాల్పడుచుండెడివాడను. ఎల్లప్పుడును పరుషముగా మాటాడుచుండెడివాడను. పాపాత్ముడనై వేశ్యాలోలుడనై జీవించుచుంటిని. కించిత్ కాలం స్థితో హ్యేవం అనాదృత్యమహద్వచ సర్యబంధు పరిత్యక్తో దుఃఖీ వనముపాగమం. ఇట్లు కొంతకాలము గడచిన పిమ్మట పెద్దల మాటలను పెడచెవినబెట్టిన కారణమున నా బంధువులందరునూ నాకు దూరమైరి. అంతట దుఃఖములకు లోనై వనముల పాలైతిని. మృగమాంసాసనో నిత్యం తథా మార్గ విరోధకృత్ ఏకాకీ దుఃఖబహులో హ్యవసం నిర్ణనే వనే. అనుదినము మృగముల మాంసములను భక్షించుచూ నేను ఆకలి దీర్చుకొనుచుంటిని. ఆ అరణ్యములలో బాటసారులను అడ్డగించుచు వారిని దోచుకునసాగితిని. ఆ నిర్జనవనములలో అంతులేని కష్టములకు ఓర్చుకునుచు ఒంటరిగా జీవింప దొడంగితిని. ఏకదా క్షుత్పరిశ్రాంతో నిదాఘార్తః పిపాసితః వసిష్ఠస్యాశ్రమం దైవా తపస్యం విజనే వనే. ఇట్లుండగా ఒకనాడు గ్రీష్మతాపమునకు లోనై ఆకలి దప్పుల బాధలకు తట్టుకునలేక మిగుల అలసిపోయితిని. ఇంతలో ఆ నిర్జనారణ్యమునందు దైవవశమున నాకు వసిష్ఠని ఆశ్రమము గోచరమయ్యెను. హంసకారండవాకీర్ణం తత్సమీపే మహత్సరః పర్యంతే వనపుష్పోపైః ఛాదితం తన్మునీశ్వరైః. ఆ ఆశ్రమ సమీపముననే ఒక మహాసరస్సు ఉండెను. అది హంసలతోడను బెగ్గురు పక్షులతోడను ఒప్పుచుండెను. అడవి పువ్వులతో అది వ్యాప్తమైయుండెను. పెక్కుమంది మునీశ్వరులు అచట చేరియుండిరి. అపీఠం తత్ర పానీయం తత్తటే విగతశ్రమః ఉన్మూల్య వృక్షమూలాని మయా క్షిచ్చ నివారిత. ఆ సరస్సులోని జలములను ద్రాగి దానియొడ్డున సేద దీర్చుకొంటిని. పిమ్మట చెట్లను పెకలించి వాటి మూలములతో ఆకలి దీర్చుకొంటిని. వసిష్ఠస్యాశ్రమే తిష్టన్ నివాసం కృతవానహం శీర్లస్ఫటిక సంధానం తత్ర చాహమకారిషం పర్లైస్తృణైశ్చ కాప్తైశ్చ గృహం సమ్యక్ ప్రకల్పితం. నేను ఆ వసిష్ఠుని ఆశ్రమమునకు సమీపముననే పగిలిపోయిన స్ఫటిక శిలలను పేర్చి గోడలను నిర్మించితిని. ఆ గోడలపై కగ్గలను పడచి వాటిపై ఆకులను గడ్డిని కప్పి ఒక చక్కని గృహమును ఏర్పరచుకుని అందు నివసింపసాగితిని. తత్రాహం వ్యాధసత్వస్థో హత్వా బహువిధాన్ మృగాన్ అజీవం వర్తనం కృత్వా ప్రతారాణాం చ వింశతిం. అచ్చట వేటగాని వృత్తిని అవలంబించితిని. చాటుమాటుగా పొంచియుండి బహువిధములైన మృగములను చంపుచూ వాటి మాంసములను భక్షించుచూ 20 సంవత్సరములపాటు అక్కడనే గడపితిని. అధేయం ఆగతా సాధ్వీ వింధ్యదేశ సముద్భవ నిషాదకుల సంభూతా నామ్నా కాళీతు విసృత. ఈ సాధ్వి పూర్వజన్మలో వింధ్యపర్వత ప్రాంతమున నిషాదవంశమున జన్మించినది. అప్పుడు ఈమె పేరు కాళి. నేను వసిష్ఠాశ్రమ సమీపమున నివసించుచుండగా ఈమె నాకడకు వచ్చెను. బంధువర్గేహ పరిత్యక్తా దుఃఖితా జీర్ణ విగ్రహ బ్రహ్మన్ క్షుత్రుంటరురిశ్రాంతా శోచంతీ సుక్రియాం క్రియాం దైవయోగాత్ సమాయాతా భ్రమంతీ విజనే వనే. బంధువులందరును దూరమైపోవుటచే ఈమె కడు దుఃఖితురాలై మిగుల కృశించియుండెను. ఓ బ్రహ్మర్షి! ఈమె ఆకలి దప్పులతో అలమటించుచు అన్నపానములకై ఎంతయు వెదకుకొనుచుండెను. అట్లు నిర్జనవనములయందు సంచరించుచు దైవానుగ్రహమున ఈమె నాయొద్దకు చేరెను. మాసీ గ్రీష్మే చ తాపార్తా హ్యంతస్తాపప్రపీడిత ఇమాం దుఃఖవతీం దృష్ట్వా జాతా మే విపులాఘ్రూణ. గ్రీష్మఋతువునందలి సూర్యతాపమునకు తోడుగా ఎదురైన కష్టముల కారణముగా మనస్తాపము ఈమెను పీల్చి పిప్పిచేసినది. అట్లు దుఃఖములతో కృశించియున్న ఈమెను జూచి నాకు మిగుల జాలి కల్గెను. మయా దత్తం జలం చాస్యే మాంసం వన్యఫలం తథా గతశ్రమాతు తుష్టా సా మయా బ్రహ్మన్ యథాతథం న్యవేదయత్ స్వకర్మాణి శృణు తాని మహామునే. ఓ బ్రహ్మర్షి!
వెంటనే ఈమెకు జలములను మాంసమును అడవి పండ్లను ఒసంగితివి. వాటిని స్వీకరించుటతో శ్రమ ఎంతయును తొలగిపోగా ఈమె మిగుల సంతుష్టురాలయ్యేను. పిమ్మట ఈమె తన్వృత్తాంతమునంతయును యథాతథముగా నాకు వివరించెను. ఓ మహాముని! ఆ విశేషములను తెల్పెదను వినుము. ఇయం కాళీ తు నామ్నైవ నిషాదకుల సంభవ దావికప్య సుతా విద్వన్ వ్యవసత్ వింధ్యపర్వతే పరస్వహారిణి నిత్యం సదాపైశూన్యవాదిని బంధువర్గేహ పరిత్యక్తా యతో హతవతీ పతిం కాంతారే విజనే బ్రహ్మన్ మత్సమీప ఉపాగత. ఓ విద్వాంసుడా! నిషాదకులమున బుట్టిన ఈమె పేరు కాళీ. దావికుడు ఈమె తండ్రి. ఈమె వింధ్యపర్వత ప్రాంతమున నివసించునది. ఈమె నిత్యము పరుల సొత్తును అపహరించుచుండెడిది. నిరంతము ఇతరులపై చాడీలు చెప్పుచుండుట ఈమెకు సహజము. పతిని చంపిన హంతకురాలగుటచే ఈమెను బంధువులు అడవుల పాలుచేసిరి. క్రమముగా ఈమె నాచెంత చేరినది. ఇత్యేవం స్వకృతం కర్మ సా చ మహ్యం న్యవేదేత్. వసిష్ఠస్యాశ్రమే పుణ్యేహ్యహం చేయం చ వై మునే దంపతీభావమాశ్రిత్య స్థితే మాం పాసనౌ తదా. ఓ మునీశ్వర! ఈ విధముగా ఈమె తన జీవిత విశేషములనన్నింటినీ నాకు తెలిపెను. పవిత్రమైన వసిష్ఠాశ్రమ సమీపమున నేనును ఈమెను దంపతులముగా జీవించుచుంటిమి. ప్రతిదినము మేము మాంసాహారముతో కాలము గడుపుచుంటిమి. ఉచ్ఛిష్టార్థం గతో చేవ వసిష్ఠస్యాశ్రమే తదా సమాజం తత్ర దృష్ట్వాపి దేవర్షీణాంచ సత్రకం రామాయణపరా విప్రామాఘే దృష్టా దినే దినే. మేము ఇద్దరము ఋషులు తినగా మిగిలిన ప్రసాదమునకై వసిష్ఠాశ్రమమునకు వెళ్ళివచ్చుచు ఉంటిమి. ఇట్లుండగా ఒకనాడు పవిత్రమైన ఆ ప్రదేశమున దేవర్షుల సమూహము ఉన్నప్పటికిని ఆకలి తొందరచే అచటికి చేరితిమి. మాఘమాసమున ప్రతిదినమూ రామాయణ పారాయణమునందు నిరతులైన విప్రులు అచట మాకు కనబడిరి. నిరాహారౌ చ విశ్రాంతౌ క్షుత్పిపాసాప్రపీడిత యదృచ్ఛయా గతో తత్ర వసిష్ఠస్యాశ్రమం ప్రతి రామాయణకథాం శ్రోతుం నవాహ్నా చేవ భక్తితః తత్కాల ఏవ పంచత్వం ఆవయోరభవన్మునే. నిరాహారులమైయుండుటచేత ఆకలిదప్పుల బాధతో మేము మిగుల అలసిపోయి కృశించియుంటిమి. ఆ వసిష్ఠాశ్రమమునకు మేము అప్రయత్నముగా చేరితిమి. మాలో ఏర్పడిన భక్తి కారణముగా రామాయణగాథను వరుసగా 9 దినములు వింటిమి. ఆ సమయమునందే మేము ఉభయులము మృతి చెందితిమి. కర్మణా తేన హృష్టాత్మా భగవాన్ మధుసూదనః స్వదూతాన్ ప్రేషయామాస మదాహరణకారణాత్ ఆరోప్యాహం నిమానే తే యయుశ్చ పరమం పదం ఆవాం సమీపమాపన్నో దేవదేవస్య చక్రిణః. మా రామాయణ శ్రవణ కారణముగా శ్రీ మహావిష్ణువు సంతసించి మమ్ములను తీసుకుని పోవుటకై తన దూతలను పంపెను. ఆ దూతలు మా ఇరువురిని విమానముపై చేర్చుకుని పరమపదమునకు చేరిరి. ఆ విధముగా మేము ఇద్దడము ఆ దేవదేవుని సన్నిధికి చేరితిమి. భుక్తవంతో మహాభోగాన్ యావత్కాలం శృణుష్వ మే యుగకోటిసహస్రాణి యుగకోటిశతాని చ ఉషిత్వా రామభవనే బ్రహ్మలోకముపాగంతౌ తావత్కాలం చ తత్రాపి స్థిత్వేశ పద్మాగత. ఓ మహర్షి! మేము అచట ఎంతకాలము ఉంటిమో, ఏ ఏ సుఖభోగములను అనుభవించితిమో తెలిపెదను వినుము. అనేక వేల సంవత్సరములు ఆ శ్రీరామధామమున ఉండి పిదప బ్రహ్మలోకమునకు చేరితిమి. ఆ సత్యలోకమునందును కొంతకాలము ఉండి పిదప ఇంద్రలోకమునకు స్వర్గమునకు వచ్చితిమి. తత్రాపి తావత్కాలం చ భుక్త్వా భోగాననుత్తమాన్ తతః పృథ్వీసతాం ప్రాప్తో క్రమేణ మునిసత్తమ అత్రాపి సంపదతులా రామాయణ ప్రసాదతః అనిచ్ఛయా కృతేన పి ప్రాప్తమేవం విధం మునే. ఆ స్వర్గమునందును కొంతకాలము ఉండి అచట దివ్య భోగములను అనుభవించితిమి. ఓ మునీశ్వర! అనంతరము క్రమముగా మేము ఇరువురము భూలోకమున రాజకుటుంబములలో జన్మించితిమి. రామాయణ మహిమా ప్రభావమున ఈ లోకమునందును అపూర్వ సంపదలను పొందితిమి. మేము అప్రయత్నముగనే రామాయణ శ్రవణమును చేసినను ఇట్టి వైభవము మాకు లభించినది. నవాహ్నా కిల శ్రోతవ్యం రామాయణ కథామృతం భక్తిభావేన ధర్మాత్మన్ జన్మమృత్యుజరాపహం. ఓ ధర్మాత్మా! జనన మరణ భయములను వార్ధక్య భీతిని పాడద్రోలునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 దినములు భక్తి శ్రద్ధలతో సేవింపవలెను.
అవసేనాపి యత్కర్మ కృతం తు సుమహాఫలం దదాతి నృణాం విప్రేంద్ర రామాయణ ప్రసాదతః. ఓ విప్రోత్తమా! అప్రయత్నముగానైనను రామాయణ శ్రవణము చేసినచో తత్ప్రభావమున మానవులకు అనంత పుణ్యఫలములు లభించును. నారద ఉవాచ. నారదుడు నుడివెను. ఏతత్ సర్వం నిశమ్యాసౌ విభాండక మునీశ్వర అభివంద్య మహీపాలం ప్రయో స్వం తపోవనం తస్మాత్ శృణుధ్వం విప్రేంద్రా దేవదేవస్య చక్రిణః. రామాయణ కథాచేషా కామధేనూపమా స్మృత. అంతట విభాండక మహర్షి ఈ సమస్తగాథను విని మహారాజునకు నమస్కరించి తన తపోవనమునకు వెళ్ళెను. ఓ విప్రోత్తములారా! అందువలన వినుడు, చక్రధరుడు దేవదేవుడు అయిన శ్రీరాముని ఈ కథ సకల మనోరథములను సిద్ధింపజేసెడి కామధేనువు వంటిది. మాఘే మాసేసితే పక్షే రామాఖ్యానం ప్రయత్నతః. నవాహ్నా కీల శ్రోతవ్యం సర్వధర్మఫలప్రదం. యా ఇదం పుణ్యమాఖ్యానం సర్వపాపప్రణాశనం. వాచయేత్ శృణుయాద్వాపి రామే భక్తిశ్చ జాయతే. రామాయణ మహాకావ్యము సమస్త ధర్మఫలములను ప్రసాదించును. కావున ఈ రామగాథను మాఘమాసమునందు శుక్లపక్షమున క్రమముగా 9 దినములు ప్రయత్నపూర్వకముగా వినవలెను. శ్రీమద్రామాయణము అతి పవిత్రమైనది. సమస్త పాపములను రూపుమాపునది. దీనిని ప్రవచించిన వారికిని వినిన వారికిని శ్రీరామునియందు గాఢమైన భక్తి కుదురుకొనును. ఇతి శ్రీస్కందపురాణే ఉత్తరఖండే నారదసనత్కుమారసంవాదే రామాయణమాహాత్మ్యే మాఘఫలానుకీర్తనం నామ తృతీయోऽధ్యాయః. శ్రీస్కందపురాణాంతర్గత ఉత్తరఖండమునందలి నారదసనత్కుమార సంవాదమునందు రామాయణ మాహాత్మ్యమున మాఘఫలానుకీర్తనము అను 3వ అధ్యాయము సమాప్తము.